హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు మనము పౌర్ణమి గురించి తెలుసుకుందాము. మరి నవంబర్ 5th రోజు మనకు కార్తీక పౌర్ణమి ఉంది. సో దీన్ని స్పిరిచువల్గా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. అయితే పౌర్ణమి రోజు చంద్రుడి నుంచి కాంతి మొత్తం ప్రసారం అవుతుంది భూమి మీదకి. సో చంద్రుడు అనేవాడు ఏంటంటే మనసుకు సంబంధించిన వ్యక్తి. ఓకే, అయితే ఈ పౌర్ణమికి ముందు రోజు 3 రోజులు అంటే ఇప్పుడు మనకు నవంబర్ 5th పౌర్ణమి ఉంది ఇప్పుడు. సో 2, 3, 4 అంటే నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు ఏం చేయాలి అంటే ఎక్కువగా మనం మౌనంగా ఉండడానికి మనము ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. సో ఇలా వండుకుంటూ ఇవేంటి 3 రోజులు ప్రిపరేషన్ డేస్ అనమాట. సో మనం ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫంక్షన్కి బిఫోర్ చాలా రోజుల నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటాము ఆ ఫంక్షన్కి సంబంధించింది. అలాగే మరి ఈ పౌర్ణమి వస్తుంది అన్నప్పుడు బిఫోర్ 3 days మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మౌన సాధన చేస్తూ నార్మల్గా మనం ధ్యానం చేసుకుంటాం కనుక అలా ఉంటూ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం మాట్లాడతాం అనుకోండి, ఏదో ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. సో అలాంటి ఆర్గ్యుమెంట్స్కి మనం దూరంగా వండుకుంటూ ఈ 3 రోజులు ప్రిపరేషన్ అంటే పౌర్ణమిలో ఉన్న ఆ రోజున్న ఎనర్జీని మనం తీసుకోవాలంటే మనం చాలా శక్తివంతంగా ఉండాలి. సో మనం ఈ 3 రోజులు ఇవి సాధన చేస్తూ ఉండాలి, ఈ 3 రోజులు అందరం. ఆ తర్వాత పౌర్ణమి రోజు ఏంటి అంటే రిసీవింగ్ డే అనమాట. ఆ రోజు మనము ఈ యొక్క విశ్వంలో ఉన్న ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇంకొకటి విషయం ఏంటి అంటే ఎవరైతే ఎక్కువగా పాజిటివిటీగా ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క పౌర్ణమి రోజు పాజిటివ్నెస్ అనేది వాళ్ళలో పెరిగిపోతుంది అనమాట. సో ఎవరైతే నెగిటివ్గా ఎక్కువగా ఉంటారో వాళ్ళవన్నీ ఆ రోజు బయటికి వస్తాయి అన్నమాట టోటల్గా. సో మరి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు సమర్థంగా నిర్వహించుకుంటారు, వాళ్ళ ఆలోచనలను వాళ్ళ చేతుల్లోనే ఉంచుకుంటారు కనుక ఆ ఇబ్బంది అనేది ఉండదు. కనుక కొంచెం నార్మల్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళకి పౌర్ణమి రోజు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎక్కువగా ఎమోషన్స్ అనేటివి బయటికి వస్తాయి. తర్వాత మరి ఈ పౌర్ణమి రోజు రిసీవింగ్ డే అనుకున్నాం కదా. సో ఆ రోజు ఖచ్చితంగా మనము కొంచెం అల్పాహారం తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఫుల్ ఆహారం తీసుకోకుండా కొంచెం తక్కువ మోతాదులో తీసుకుని మనము ఆ త్రూఅవుట్ ద డే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనము ధ్యానం చేస్తూ ఉండాలి, ధ్యాన సాధన చేయాలి. అలా పెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత డేస్ ఏంటి 3 రోజులు మళ్ళీ అంటే 6, 7, 8 ఇప్పుడు ఈ నవంబర్లో వచ్చే డేట్స్ చెప్తున్నాను, ప్రతిసారి ఇవే డేట్స్ ఉండవు. 6, 7, 8 ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ డేస్ అనమాట. సో ఏదైతే మనము పౌర్ణమి రోజు ఆ యొక్క ఎనర్జీని మనం గెయిన్ చేసుకున్నామో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే విశ్వంలో అందరూ బాగుండాలి అంటే విశ్వ కళ్యాణానికి తోడ్పడే ఆలోచనలను మనం చేయాలి. అలా ఆ థాట్స్ని మనము రిలీజ్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి. బట్ మన థాట్స్ ఎలా ఉండాలి అంటే విశ్వ కళ్యాణంకి బాగుండాలి అనే థాట్స్ని మనం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే పౌర్ణమి అనేది ఒక 7 days ప్రాసెస్ అనమాట. బిఫోర్ 3 days ఏంటి మనము ప్రిపరేషన్ డేస్, పౌర్ణమి రోజు ఏంటి రిసీవింగ్ డే ఆ రోజు, తర్వాత 3 రోజులు డిస్ట్రిబ్యూషన్ డేస్ అనమాట. ఇవి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. మరి ఫ్రెండ్స్, మనం చాలామంది మన ఇళ్ళలో గణపతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు ఇట్లా 9 రోజులు ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా. సో మనం ఏం చేస్తాం, ఆ 9 రోజులు మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాము. పలానా ఈరోజు ఈ నైవేద్యం పెట్టాలి, ఇలా గుడికి వెళ్ళాలి, భజన చేయాలి, సాయంత్రం ఇట్లా వెళ్ళాలి అని ఒక మంచి ప్లాన్లో ఉంటాం. సో మరి అంత ప్లాన్ మనం చేసుకుంటున్నప్పుడు మనకి ఇది చాలా ఈజీ. ఈ పౌర్ణమి రోజు అద్భుతమైన శక్తులు మన యూనివర్స్లో ఉంటాయన్నమాట. మనం తీసుకోవాలి, అవి ఉంటాయి. అవి రిసీవింగ్ చేసుకోవాలి అంటే మరి మనకు దానికి సన్నద్ధమై మనం ఉండాలి. ఉన్నప్పుడే ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అవుతాము, తీసుకుంటాం ఫ్రెండ్స్. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మరి ఈరోజు నిన్నటి ఒక రోజు అయిపోయింది ప్రిపరేషన్ డే. సో ఈరోజు ఇంకా రేపు ఉంది మనం ప్రిపరేషన్గా. అంటే ఎక్కువ మౌన సాధన అంటే ఎవరైనా ఎక్కువ మాట్లాడినప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వకుండా, ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా, అది ఇది అని మనం ఏదో చెప్పకుండా మనం ఉంటూ ఉండాలి. తర్వాత పౌర్ణమి రోజు చక్కగా మనము ధ్యానం చేసుకోవాలి. వీలైతే పౌర్ణమి రోజు ప్రకృతి దగ్గర ధ్యానం చేయడము, నదుల దగ్గర, సముద్రాల దగ్గర అంటే ప్రకృతికి అనుసంధానంగా వండుకుంటూ ధ్యానం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. మరి మీ ప్రాంతంలో ఎక్కువ పిరమిడ్స్ ఎక్కడ ఉంటే ఆ పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకోవడం ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీరందరూ దీన్ని పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.